నేను రానే రాను. ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు, ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. మరి నేను రాను, చంద్రబాబు పిలిచిన బనకచెర్ల గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు, లీకులు ఇచ్చినాడు, లీకు వీరుడు. ఇచ్చిన తర్వాత 24 గంటల్లో ఏం మారిందో తెలియదు, 24 గంటల్లో ఏం జరిగిందో తెలియదు. టకామని ఢిల్లీలో తేలిండు. ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు. ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు. ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచెర్ల, దాని మీద మాట్లాడినాం, 30 రోజుల్లో కమిటీ వేస్తున్నాం, అయిపోయింది, చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు, రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు. దొరికిపోయిండు దొంగ. తెలంగాణ ప్రయోజనాలను, గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్. కొన్ని రోజులు ట్యాపింగు, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫార్ములా, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, మన్ను మశానం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా? చిట్ చాట్లో మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావో చెప్పావా? రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పావా? బోనస్ ఎంత ఇచ్చినావు, ఇంకా మిగతాది ఎప్పుడు ఇస్తావో చెప్పావా? రైతు భరోసా అని డైలాగులు కొట్టి 15,000 అని చెప్పి 12,000 ఎందుకు ఇచ్చినావా? దౌర్భాగ్యం ఏందో చెప్పినావా? ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పినావా? ముసలోళ్ళకి 4,000 పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పావా? ఇది ఏది చేత కాదు. కాబట్టి ఏం చేయాలి? ఈ తెలంగాణను దండుపాలెం బ్యాచ్ లాగా దోచుకుంటున్న అన్నదమ్ముళ్ళు, అనుముల బ్రదర్సు, నువ్వు కలిసి, అదేవిధంగా మీ వాళ్ళు కలిసి మొత్తం ఈరోజు డైవర్షన్ గేమ్లు తప్ప 20 నెలల్లో చేసింది ఏంది? సివిల్ సప్లైస్ కుంభకోణం కానీ, అట్లాగే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మీరు కేకును కోసినట్టు ఎంత బ్రహ్మాండంగా ఒక కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు రేవంత్ రెడ్డి ఇదివరకు. ఆ కంపెనీకే ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో సగం, ఇంకో సగం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి. అట్లాగే మిస్ వరల్డ్ అని ఒక కాంటెస్ట్ పెట్టాడు ఈ అందగాడు. ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్నగాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. తిప్పి తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు, ఈయన డైలాగులు. అరే మనది మనం మర్చిపోతే ఎట్లా? కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా? అమితాబ్ బచ్చన్ అయిపోతావా? నేను అదే అడుగుతాను. ఈరోజు మిస్ వరల్డ్ అని పెట్టాడు ఈయన. మిస్ వరల్డ్ అని పెడితే ఏమైంది? అందులో ఒక అమ్మాయి మిస్ ఇంగ్లాండ్. కాంగ్రెస్ వాళ్ళ దౌర్భాగ్యం వల్ల ఇద్దరు కాంగ్రెస్ నాయకులు నన్ను వేధించారు, ఒక వేశ్యలాగా చూశారు. ఇంత నికృష్టమైన ప్రభుత్వం ఎక్కడా లేదని ఒక ఆడపిల్ల, వేరే దేశ అమ్మాయి ఆడకూతురు దరిద్రం అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయింది. కనీసం యాక్షన్ తీసుకున్నావా? కనీసం రాష్ట్ర పరువు అంతర్జాతీయంగా మంటగలిపినందుకు ఆడకూతులకు క్షమాపణ చెప్పావా? నీదో ప్రభుత్వం, నువ్వో ముఖ్యమంత్రి. రోత మాటలు, నికృష్టపు డైలాగులు తప్ప, వైఫల్యాలు దాచుకోవడానికి ఈ నికృష్టం తప్ప ఇంకోటి ఏంది? నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా. కొన్ని బాకా పత్రికలు, ఆయన ఊ అన్నా తుమ్మినా దగ్గినా ఓహో ఆహా అని రాసే బాకా పత్రికలు, ఎందుకంటే వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతున్నాడు ఈయన. జుట్టు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఎట్టు తిరగమంటే అటు తిరుగుతున్నాడు, వాళ్ళకి ఏం రాసి ఇవ్వమంటే ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈయన నా మీద పెద్ద పెద్ద రాతలు రాసుకో. పక్కాగా చెప్తున్నా, శిశుపాలుడు కూడా 100 తప్పుల దాకా బతికాడు. నీకు కూడా టైం వచ్చింది. తప్పకుండా నీ నికృష్ట మాటలు, నీ దిక్కుమాలిన ఐడియాలజీతో మరి నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా కొంతమందిని కొంతకాలం మోసగించవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసగిస్తాననుకుంటే కుదరదు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఖమ్మానికి ఏం చేశారు అని ఒక సన్నాసి అంటాడు. ఏం చేశారా? 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసింది ఏమంటే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2014లో ఖమ్మం పట్టణం ఎట్లా ఉండే, 23లో ఎట్లా అయింది? ఖమ్మంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ప్రభుత్వ ఆధ్వర్యంలో 2014కు పూర్వం కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు? తర్వాత ఎన్ని వచ్చినాయి? ఖమ్మంలో ఐటీ హబ్ ఉండేదా? ఖమ్మంలో రోడ్లు ఎట్లా ఉండేది? ఖమ్మంలో ఇక్కడుండే మీ చెరువులు ఎట్లా ఉండేది? మీ గోళ్ళపాడు కాలువ ఎట్లా ఉండేది? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు, 2 మెడికల్ కాలేజీలు ఇవ్వడమే కాదు, సీతారామ ప్రాజెక్ట్ లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్, జిల్లాలోని ప్రతి ఇంచుని ప్రతి అంగుళాన్ని తడిపే ప్రాజెక్టే కాదు, ఇవాళ ఖమ్మానికి కేసీఆర్ గారు చేసినంతగా ఎవరైనా చేశారా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పమని నేను కోరుతా ఉన్నా. అట్లాగే నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి,
వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా ఈరోజు? చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? వీళ్ళ రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? ఈ మధ్య అక్కడ ఇక్కడ కొద్దిమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ జిల్లా ఈ జిల్లా తిరుగుతూ ఇది మేమే కట్టాం, మా వల్లనే వచ్చింది, మా వల్లనే దూకాం, లేకపోతే ఇది నేనే తెచ్చినా అని చెప్తున్నాను. నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు సూటిగా, 10 సంవత్సరాలు మీరు రాష్ట్రం తెచ్చుకున్నదే ప్రాజెక్టులు కట్టుకోవటానికి, నీళ్ళని తెలంగాణ బీడు భూములకి మళ్ళించుకోవటానికి. 10 ఏళ్లలో కనీసం ఒకటైనా ఒక నాగార్జున సాగర్ లాంటి డ్యామ్ కట్టారా? పోనీ ఒక శ్రీశైలం లాంటిదేమైనా కట్టారా? పోనీ ఆ పైన ఉన్న ఒక జోరాల లాంటిదైనా కట్టారా? ఇవన్నీ బహుళ సాధ ప్రాజెక్టులే కదా. నేను మధ్యలో వచ్చిన ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి మాట్లాడలే. కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయల్ సాగర్ కావచ్చు, అవి కాకుండానే ప్రధానంగా జోరాల లాంటి ప్రాజెక్టు కానీ, ఒక శ్రీశైలం లాంటి మల్టీపర్పస్ డ్యామ్ కానీ, ఒక నాగార్జున సాగర్ లాంటి ఒక మల్టీపర్పస్ డ్యామ్ కానీ కట్టారా? ఒక్కటి కూడా లేదు. అక్కడ పోతే పోనీ ఏమైనా గోదావరిలోనైనా మీరు ఏమైనా కట్టారా? ఒక ఎస్ఆర్ఎస్పి లాంటిదంటే అది లేదు. ఓ శ్రీపాద ఎల్లంపల్లి లాంటి ఓ ప్రాజెక్ట్ కట్టారంటే అది లేదు. ఓ దేవాద లిఫ్ట్ ఇరిగేషన్ లాంటిది పెట్టారంటే అది లేదు. పోనీ ఇందిరాసాగర్ రాజుసాగర్లో ఏమైనా కంప్లీట్ చేశారంటే అది లేదు. కానీ అప్పుడప్పుడు వచ్చి ఖమ్మం, ఇప్పుడే ఎవరో పెద్ద మనిషి ఖమ్మం పోయినట్టు పోయి చెప్తున్నట్టు ఏం మొదలుపెట్టిన సీతమ్మ అంటే సీతారామ ప్రాజెక్టుతోనే వాళ్ళు నీళ్ళు వదిలేరు అని చెప్తాను. మీరు మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు దేనికి పనికి రాకుండా పోతా ఉంటే అప్పటికే 8,500 కోట్లు ఖర్చు పెడితే దాన్ని వృధాగా పోనేయటం ఎందుకని కొద్దిగా ఒక 100 కోట్లు మేము ఖర్చు పెట్టి ఒక రాజీవ్ కెనాల్ అనే లింక్ కెనాల్ తీసుకొని వచ్చి ఎన్ఎస్పి కెనాల్లో కలిపి కొద్దిగా నీళ్ళను దాన్ని ప్రయోజనం తీసుకొద్దామని ప్రయత్నం చేశాం. లేకపోతే అది కూడా అలా వృధాగానే ఉండిపోయేది. సో అక్కడక్కడ పోయి అడాయి బడాయి మాట్లాడటం కంటే వాస్తవాలు కంటికి కనపడేటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్ అని కట్టారంటే ఏమీ లేదు. సో నేను ఎప్పటికైనా చెప్తా ఉన్నాను, ఇలా గత 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి పబ్లిక్ లైఫ్లో తిరుగుతూ అక్కడెక్కడ ఉంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని హౌలే అంటాం కానీ, ఓ సన్నాసి అని అంటాం కానీ, ఇది ఎటుపోతా ఉన్నాం? ఏం భాష ఇది? ఏం సంస్కారం ఇది? ఏం సంస్కృతి ఇది? ఓ పద్ధతి ఉండాలా ప్రజాస్వామ్యంలో. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, పాలకులు మన భాషే ప్రజలు నేర్చుకుంటారు. మనం రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి ఈ స్థాయి దిగజారిపోయి ఒక రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలే అని సన్నాసి అని మాట్లాడటం ఏం నేర్పాలనుకుంటున్నారు మీరు? ఎడి తీసుకోదాం అనుకుంటున్నారు. దయచేసి ఇటువంటి మాటలు బంద్ చేసి, ప్రజలు మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు. శాసనసభ ఎన్నికలప్పుడు చెప్పారు. పార్లమెంట్లో అసలు ఒక్కటి కూడా లేకుండా మీరు సారు కారు 16 అంటే 0 ఇచ్చి పంపించారు. ఇంకా మీరు ఏంటి ఏమాత్రం ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా ఇంకా బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరైనది కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇక నుంచైనా ప్రజా జీవితంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, ముఖ్యంగా మీ ఆక్రోశం మేము ఇక అండర్స్టాండ్, 10 ఏళ్ళు అనుభవించిన అధికారం పోయింది అనేటువంటి బాధ మీకు ఉండొచ్చు. మీ ఆక్రోశాన్ని ఇటువంటి భాషతో మీరు మాట్లాడి ఈ సమాజాన్ని సిగ్గుపడేటట్టుగా, తలదించుకునేటట్టుగా చేయొద్దని నేను చాలా స్పష్టంగా చెప్తాను. ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే నేను కానీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మీరు చేసిన తప్పులన్నీ సరిచేస్తూ 10 ఏళ్ళు రాష్ట్ర పాలనలో ఉండి అటు గోదావరి నది పైన కానీ, ఇటు కృష్ణానది పైన కానీ వచ్చిందే నీళ్ల కోసం. 10 ఏళ్ళు అసలు మీరు ఈ నదిలో ఉన్న వాటాను తేల్చకుండా, తెలంగాణకు రావాల్సిన వాటా పైన నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయం జరగకుండా మీరు 10 ఏళ్ళు ఏం నిద్రపోయారా? ఏం చేశారు 10 ఏళ్ళు? మీరు నిద్రపోయి గాలికి వదిలేస్తే వాళ్ళు మేము సరిచేసి వాటన్నిటిని, ఆ వాటాలన్నీ సక్రమంగా ఈ రాష్ట్రానికి రావాలని చెప్పి వాళ్ళిద్దరు ఢిల్లీ పోయి
అంటే జలశక్తి మంత్రి దగ్గరనో కేంద్ర ప్రభుత్వం కొట్లాడి ఈ 2 ట్రిబ్యునల్స్ దగ్గర ఉన్నటువంటి ఇష్యూ మాకు రావాల్సిన వాటా ప్రకారం రావాల్సిందే అని గట్టిగా వాదనలు వినిపించి వాళ్ళు వస్తే ఏడ కూర్చొని మీరు ఆయనకెవరో దారాదత్తం చేస్తున్నారు, ఈయనకెవరో దారాదత్తం, ఎవరు దారాదత్తం చేస్తున్నారు? ఉదాహరణకి కృష్ణా జలాలే ఉన్నాయి. కృష్ణా నది పైన మీకు శ్రీశైలంకి జూరాలకి మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ముందుకు చేసినటువంటి తరుణం మీ పరిపాలన హయాంలో జరిగిందా లేకపోతే మేము వచ్చిన తర్వాత జరిగిందా? మీ పరిపాలన సమయంలోనే కదా జరిగింది అది. అలా జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీగా బయటకు వచ్చి ఇది అన్యాయం జరుగుతూ ఉంది, నువ్వు నిద్రబాబాకు లే, ఢిల్లీ పో, పోరాటం చేయాలంటే ఆ మీటింగ్ మొమెంటే ఆ మీటింగ్ కూడా పోకుండా వాళ్ళు ప్రారంభోత్సవాలు చేసి పని మొదలుపెట్టి టెండర్లు అయిపోయి ఆ పని మొదలుపెట్టేంతవరకు అసలు మీటింగ్కే పోకుండా వాళ్ళకి వెసులుబాటు కల్పించి అన్ని దుర్మార్గమైన పనులు చేసింది మీరే కదా. మళ్ళీ అటేటో పోయి బేషలు లేవు, బేషజాలు లేవు, ఏమీ లేదు, మీ నీళ్ళు ఎంత కావాలంటే అంత తీసుకోండి అని చెప్పింది మీరే. అసలు మీరు ప్రాజెక్టులు కట్టి పూర్తి చేసే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు కదా. జరిగిన పొరపాట్లన్నీ మీరే చేశారు, తప్పిదాలన్నీ మీయే. వాటిని కప్పిపుచ్చుకోవటం కోసం ఇంకా మళ్ళీ తప్పుడు ఆరోపణలు చేస్తూ దొంగే దొంగ 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 నడిచినట్టుగా ఉంది. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడగలిగేది కాంగ్రెస్ విధానమే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.